ఎలియన్స్ గవర్నమెంట్ ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరిట ఇటీవల కాలంలో విద్యార్థుల తల్లిదండ్రులకి డబ్బులు డిపాజిట్ చేసింది. ఎవరు పడ్డాయో ఎవరు పడలేదో తెలీదు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ఎలిజిబుల్ అని సెక్రటేరియట్లో లిస్టులు పెట్టారు. వాటన్నిటిని పక్కన పెడతారు. ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమందికి ఇచ్చారు అన్నటువంటి విషయాలను పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు. ఈ రాష్ట్రంలో 67 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు అని. 67 లక్షల మంది విద్యార్థులు. I don't understand. Where do they got this 67 lakhs of figure? ఈ 67 లక్షల ఫిగర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అసలు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా యూడైస్ ప్లస్ అని ఒక అప్లికేషన్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. యూడైస్ యాప్ అంటే పాఠశాలల్లో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి డేటా, వాడి ఆధార్ కార్డు నుంచి వాడి అడ్రస్ నుంచి ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. యూడైస్ ప్లస్ డేటాలో చాలా చక్కగా రికార్డ్ అయి ఉంటుంది. ఈ యూడైస్ ప్లస్ డేటా ప్రకారం చూస్తే 2023-24 గాను 2023-24 గాను 87,04,414 మంది. నేను డైరెక్ట్గా యూడైస్ సైట్లోంచి నేను మీకు చూపిస్తున్నాను. 87 లక్షల పైబడి 23-24 అకాడమిక్ ఇయర్ గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ సైట్లో ఉన్నటువంటి. మరి అలాగే 22-23కేమో 86 లక్షలు చూపిస్తుంది. 21-22కేమో 82 లక్షల పైబడి చూపిస్తుంది. 20-21కేమో 84 లక్షల పైబడి చూపిస్తుంది. 19-20 గాను 83 లక్షల పైబడి చూపిస్తుంది. 19 దగ్గర ఎందుకు ఆగానంటే అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సమయం. 19-20లో 83 లక్షల పైబడి యూడైస్ ప్లస్ డేటాలో ఉన్నటువంటి దిస్ ఇస్ ది డేటా. ఇవన్నీ డేటాలను కాదని ఈ 67 లక్షల డేటా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? Where did you get this information? 67 లక్షల మంది పిల్లలే ఉన్నారని అంత బలంగా మీరు ఎలా చెప్తున్నారు? ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 19 మే 30వ తేదీ అంటే జూన్ 1 అనుకుందాం ముఖ్యమంత్రి అయ్యారు. బై ద టైం అడ్మిషన్స్ అవి ఇవి అన్ని కంప్లీట్ అయిపోతాయి. పెద్దగా మేము అడ్మిషన్స్ విషయంలో 19-20 సంవత్సరాలు కానీ మేము పెద్దగా చేసేది ఏముండదు టెక్నికల్గా. ఆ సంవత్సరం కూడా 83 లక్షల పైబడి యూడైస్ డేటాలో ఉన్నటువంటి డేటా. ఇప్పుడు మేము రాకముందు చూద్దాం డేటా. మనం రాకముందు 2018-19 అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తన 3వ పర్యాయం 14-19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చివరి సంవత్సరం మనం ఒకసారి చూద్దాం. 18-19లో కూడా యూడైస్ డేటా నేను మీకు చూపిస్తున్నాను. ఇది మీకు ఎల్ఆర్ చేస్తే 78,61,899 78,60,60,000 పైబడి అంటే
79 లక్షలు అనుకుందాం. 18-19 అప్పుడు మా గవర్నమెంట్ కాదు కదా. 18-19లో మా గవర్నమెంట్, 19లో మా గవర్నమెంట్ వచ్చింది. ఈవెన్ మా గవర్నమెంట్ వచ్చిన అడ్మిషన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అడ్మిషన్ ప్రక్రియలో పెద్దగా ఫోకస్ చేయలేనటువంటి సందర్భం అది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ అప్పుడు కూడా 83 లక్షలు ఉంది యూడైస్ డేటా. 18-19లో 78 లక్షలు అంటే 79 లక్షలు సుమారుగా ఉంది. అదైనా సరే ఈ 27 లక్షల కంటే సుమారుగా 12 లక్షలు ఎక్స్ట్రా ఉంటుంది. అసలు ఈ పిల్లలంతా ఏమయ్యారు? 23-24 సంవత్సరానికి యూడైస్ డేటాలో 87 లక్షల మంది ఉన్నటువంటి పిల్లలు 25-26 వచ్చేసరికి, ప్లీజ్ మార్క్ మై వర్డ్, 2023-24 అకాడమిక్ ఇయర్లో 83 లక్షల పైబడి ఉన్నటువంటి విద్యార్థులు, 87 లక్షల పైబడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల సంఖ్య 25-26 వచ్చేసరికి 67 లక్షలుగా ఎలా మారింది? దెర్ ఇస్ ఎ లార్జ్ గ్యాప్. 20 లక్షల మంది పిల్లలు, దెర్ ఇస్ ఎ లార్జ్ గ్యాప్. ఈ తల్లికి వందనం స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు నారా లోకేష్ గారు చాలా యాడమెంట్గా, ఐ కాల్ ఇట్ వెరీ యాడమెంట్లీ, ఉన్నది ఎంతమంది పిల్లలే అని మీడియా సమావేశంలో చెప్పారు. మీ మీడియా మిత్రులు అడిగారు కూడా ఆ రోజు, సార్ ఇది 87 లక్షల మంది ఉన్నారంటున్నారు కదా యూడైస్ ప్లస్లో, మీరేంటి 67 లక్షల మంది అంటున్నారు అంటే బుల్డోజ్ చేశారు ఆయన. ఏమని బుల్డోజ్ చేశారో కూడా మనందరం చూసాం. యూడైస్ ప్లస్లో అంగన్వాడీ పిల్లలు ఉన్నారని, అంటే ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించి ఆ పిల్లలు కూడా ఎన్రోల్మెంట్ అయి ఉన్నారని, అంగన్వాడీ పిల్లలు అందరినీ కలిపితే సుమారుగా ఆ ఫిగర్ వస్తుంది అని ఆయన సెలవిచ్చారు. ఇదేమి నా సొంత కవిత్వం కాదు, ఆయన నోటి ద్వారా స్వయంగా మీడియా సమావేశంలో ఆయన చెప్పినటువంటి మాటల్ని నేను మీకు మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలియదు. యూడైస్ లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు. ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు. నంబర్ 1. సో వాళ్ళు వర్తించదు కాబట్టి వాళ్ళ ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లల్ని మేము డిడక్ట్ చేసాము. డిడక్ట్ చేస్తే వచ్చినటువంటిది ఈ 67 లక్షలే అని చెప్పి ఆయన సెలవిచ్చారు. ఆయన ఇది చాలా ముఖ్యమైనటువంటి మాటలు ఇవి. అసలు అంగన్వాడీ పిల్లలు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? దిస్ ఇస్ ది క్వశ్చన్. అంగన్వాడీ పిల్లలు ఎంతమంది ఉన్నారు? యూడైస్ ప్లస్ డేటాలో అంగన్వాడీ పిల్లలు అసలు ఉన్నారా లేదా అంటే చాలా చక్కగా యూడైస్ ప్లస్ డేటాలో ఆన్లైన్లో మీరందరూ కూడా వెళ్ళి చూడొచ్చు. అంగన్వాడీ పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అంటే ఇదిగోండి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇందులో చాలా చక్కగా ప్రీ ప్రైమరీ అంటే లెస్ దాన్ ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సుమారుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 5,96,000 పైబడి, అంటే 6 లక్షలు అనుకుందాం, 6 లక్షల మంది ఉన్నారు అని అనుకుందాం. చాలా క్లియర్గా ఇదిగోండి, ప్రీ ప్రైమరీ 5,96,000 ఆర్డ్, 1 నుంచి 5వ తరగతి వరకు 34 లక్షలు పైబడి, 6 నుంచి 8 వరకు 22 లక్షలు పైబడి, అలా చాలా చక్కగా ఇచ్చినారు డేటా. ఇందులో ఎక్కడ ఎలాంటి పొల్లు పోకుండా చాలా నీట్గా బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి వాళ్ళ డేటా నేను మీకు ఈరోజు ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఇక్కడ మొత్తంగా కలిపితే
87,41,885 మంది యూడైస్ డేటాలోంచి నేను తీసినటువంటి ఏ తరగతిలో ఎంతెంతమంది ఉన్నారు అన్నటువంటి అంగన్వాడికి తీసేద్దాం. పోనీ మన నారా లోకేష్ గారు చెప్పినట్టు 87 లక్షల మందిలో మనం రిమూవ్ చేసి ఎంత అంగన్వాడీ పిల్లలు ఎంతమంది అన్నారు? 5,96,000 పైబడి. ఈ 87.5 లక్షల మందిలోంచి 5,90,000 6 లక్షలు అనుకుందాం. రిమూవ్ చేసేస్తే ఎంతమంది మిగిలినారు? సుమారుగా 81.5 లక్షల మందికి రావాలి కదా. 81.5 లక్షల మందికి రావాలి. మరి ఏమైపోయారు? 87 లక్షల మంది ఉన్నకాడికి మన వాళ్ళు ఏమో 67 లక్షల మంది చూపిస్తున్నారు. అందులో సుమారుగా అంటే ఇప్పుడు ఎంతమంది గ్యాప్ వచ్చింది? ఇప్పుడు మనకి ఎంత తక్కువ వేసుకున్నా సరే 14.5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి డేటా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేదు. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. 87 లక్షల ఆడ్ నుంచి 6 లక్షల మంది అంగన్వాడీ పిల్లలు తీసేస్తే 81.5 లక్షలు విద్యార్థులు ఉండాల్సిన చోట వీళ్ళు అమ్మఒడి తల్లికి వందనం ఇచ్చింది 67 లక్షల మందికి. అంటే దెర్ ఈజ్ అ గ్యాప్ ఆఫ్ 14.5 lakhs ఆన్ అన్ యావరేజ్. ఎగ్జాక్ట్ ఫిగర్స్ అంటే 14,45,000 పైబడి పిల్లలకు సంబంధించినటువంటి డేటా మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 25-26 అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి లేదు. మరి ఏమయ్యారు ఈ 14.5 లక్షల మంది పిల్లలు? ఏమయ్యారు ఈ 14.5 లక్షల మంది పిల్లలు? బడి బయట ఉన్నారా? వాళ్ళందరూ స్కూల్ మానేశారా? కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు ఆపేయడం వల్ల, సమయానికి ఇవ్వాల్సినటువంటి అమ్మఒడి లాస్ట్ ఇయర్ ఎగ్గొట్టేయడం వల్ల అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బడులు మాన్పించేసి పనుల్లోకి పంపించేశారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఖచ్చితంగా నారా లోకేష్ గారు మానవ వనరుల శాఖ మంత్రి దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఏమయ్యారు 14.5 లక్షల మంది? మీరు చెప్పిన డేటానే మనం కరెక్ట్ అనుకుందాం. మీరే చెప్పారు అంగన్వాడీ పిల్లలు కూడా అందులో ఎన్రోల్ అయ్యారు, ఎల్కేజీ యూకేజీ అది ఇది అని చెప్పారు. వాళ్ళకు సంబంధించినటువంటి డేటా యూడైస్లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నటువంటిది 5,96,000 మంది పైబడి అంగన్వాడీ పిల్లలు ఉన్నారన్నటువంటిది చాలా స్పష్టంగా మరొక మారు మీరందరూ కూడా దీన్ని ఫోటో తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఫోటో తీసుకోవాలి మీరందరూ కూడా. అసలు కొద్దిగా నేను బ్రైట్నెస్ కూడా పెంచుతాను. మీరు దాన్ని అయితే మీరు ఫోటో తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇది యూడైస్ ప్లస్ లోంచి తీసినటువంటి డేటాని. ఇదేది నా సొంత కవిత్వం కాదు, ఏదో మిమ్మల్ని మాయ చేయడానికి చెప్పినటువంటి మాటలు కాదు. అందులోనే చాలా స్పష్టంగా ప్రీ ప్రైమరీలో 5,96,000 పైబడి ఉన్నారు. ప్రైమరీ అంటే 1 to 5, అప్పర్ ప్రైమరీ అంటే ఎంతమంది, సో ఎలిమెంటరీ స్కూల్ ఎంతమంది, సెకండరీ స్కూల్ ఎంత, హైయర్ సెకండరీ స్కూల్లో టోటల్ స్ట్రెంగ్త్ ఎంతమంది అన్నటువంటి దాన్ని ఇక్కడ చూపించినటువంటి డేటా. పోనీ 19-20 అంటే మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే యూడైస్ ప్లస్ డేటా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీ అందరికీ. 19-20కి సంబంధించి ఇది డేటా. 19-20లో టోటల్ స్ట్రెంగ్త్ 83 లక్షలు పైబడి ఉంటే ప్రీ ప్రైమరీలో 1,86,000 మంది ఉన్నారు. ప్రీ ప్రైమరీలో 1,86,000 మంది ఉన్నారు. యు అండర్స్టాండ్? ప్రీ ప్రైమరీ మనం వచ్చిన తర్వాత అంగన్వాడీల్ని ప్రీ స్కూల్స్ కింద మార్చారు కాబట్టి అనేక మంది ఎన్రోల్మెంట్స్ చేసుకున్నారు. అందుకని 19-20కి
23-24కి ఆ తేడా. 19-20 ఎంతమంది ఉన్నారు ప్రీ ప్రైమరీలో? 1,86,000 మంది పైబడి ఉంటే ఇప్పుడు అది కాస్త 5,96,000 అంటే 6 లక్షలు దగ్గరికి చేరింది ప్రీ ప్రైమరీ అంగన్వాడీలో ఎన్రోల్మెంట్. 18-19 డేటా చూద్దాం పోనీ. మన గవర్నమెంట్ కాకముందు వాళ్ళ గవర్నమెంట్ అప్పుడు కూడా చాలా చక్కగా ప్రీ ప్రైమరీ ప్రైమరీ దానికి సంబంధించినటువంటి డేటా ఉంది. అప్పుడు కూడా యూడైస్ ప్లస్ అప్పుడు 0 చూపించినారు. యూడైస్ ప్లస్ డేటా 2018-19 గాను మీరు చూసుకోండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ టోటల్ 78,61,000 పైబడి ఉంటే ప్రీ ప్రైమరీ 0. జస్ట్ లుక్ ఎట్ దట్. ప్రీ ప్రైమరీ 0. ప్రీ స్కూల్స్లో పిల్లల డేటా అప్పుడు లేదు. అప్పుడు ప్రీ ప్రైమరీ డేటా లేకుండానే సుమారుగా 78 లక్షల మంది పిల్లలు అప్పుడు ఉంటే 2018-19లో. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం, మోసపోవడం అలవాటు అయిపోయింది. కాబట్టి 25-26 వచ్చేసరికి ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లలు టోటల్ ఏమో 67 లక్షలకు పడిపోయింది. 67 లక్షలు పడిపోవడం కాదు, 67 లక్షల మంది ఇప్పుడు స్కూళ్ళల్లో ఉన్నారు. ఆ మిగతా 14.5 లక్షల మంది పిల్లలు అంగన్వాడీలు కలుపుకుంటే, అంగన్వాడీలు కాకుండా మిగతా 14.5 లక్షల మంది పిల్లలు బయట ఉన్నారు. మైనర్సే, మైనర్ ఏజ్ గ్రూపుల్లో పనులకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు పనులకు వెళ్ళాల్సి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలని ఆపేశాడు ఆయన. ముందుగా ఫీజు రింబర్స్మెంట్ ఆఫీసర్ విద్యా దీవెన వసతి దీవెన. సో హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి పేరెంట్స్లో ఎవరికి నమ్మకం లేదు. మరి ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలి అంటే ఎందుకంటే ఇంటర్మీడియట్ చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి, ఆ తర్వాత ఫీజులు ఇచ్చేది లేదు, పెట్టేది లేదు, నువ్వు వెళ్ళేదో పనికి వెళ్ళని చెప్పి లేదో పనిలో జాయిన్ చేసిన 8వ తరగతి 10వ తరగతి పిల్లలు కూడా నాకు తెలిసి మరి ఏమయ్యారు? అసలు 14.5 లక్షల మంది పిల్లలు ఏమైనట్టు ఈ రాష్ట్రం? ఇదెందుకు విద్యాశాఖ మంత్రి గారు దృష్టి పెట్టరు? మీరు అధికారంలో ఉన్నారు, నోటికి ఏదొస్తుంది మీరు మాట్లాడవచ్చు, మీరు బుల్లో చేయొచ్చు, నో ఇష్యూ. బట్ ఈ ఫిగర్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు సమాధానం చెప్తీరా. 87 లక్షల మంది ఉన్నారని మేము బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే ఒట్టిదే ఇదంతా అంగన్వాడీల వాళ్ళంతా, లేకపోతే ఏదో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించడానికి అక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు చూపించారని పిచ్చి మాట్లాడుతున్నారు. అది కొన్ని నిజం అనుకుందాం. మీరు అన్నట్టు అంగన్వాడీలు ఉన్నారు, లేకపోతే ఏదో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచి చూపించడానికి మేమేదో 87 లక్షల మంది చూపించాము, 23-24 వస్తే 87 లక్షల మంది అయ్యారనుకుంటే, మరి మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 18-19లో 78 లక్షల మంది పైబడి ఉన్నారు కదా. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్? ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. మానవ వనరుల శాఖ మంత్రి గారు చెప్పింది ఏంటి? అంగన్వాడీలు ఉన్నారు, అందులో జీఆర్ పెంచడానికని ఇతర రాష్ట్రాల్లో చదివిన వాళ్ళు వాళ్ళందరినీ ఇక్కడ చూపించారు. వాస్తవం ఉన్నది 67 లక్షల మందే.